తమకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి? ఇదే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో కొంతకాలంగా వినిపిస్తున్న ప్రశ్న. ఉద్యోగులు నిన్న విజయవాడలో నిర్వహించిన కార్యాచరణ సమావేశంలో ఇదే ప్రధాన ప్రశ్నగా అనిపించింది. ఇది కేవలం జీతాలు, పెన్షన్లు పెంచాలని, కొత్తగా ఏదైనా మరో ప్రయోజనం కల్పించాలని చేస్తున్న డిమాండ్ ఎంతమాత్రం కాదు. ఉద్యోగ నాయకుల వాదన ప్రకారం తమ సర్వీస్ కాలంలో చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలు, మంజూరు చేయాల్సిన మధ్యంతర భృతి, డిఏలు, డిఆర్లు, పిఆర్సీకి సంబంధించిన పరిష్కారం కాని డిమాండ్ల గురించి మాత్రమే తాము అడుగుతున్నామని వారు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ వివాదం కేవలం డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు చెల్లిస్తారు, ఎప్పుడు మంజూరు చేస్తారు అనే ప్రశ్నలకే పరిమితం కావడం లేదు. ఇది ఉద్యోగుల ఆత్మగౌరవం, పెన్షనర్ల ఆర్థిక భద్రత, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నమ్మకం, ఉద్యోగుల భవిష్యత్ ప్రయోజనాలకు సంబంధించిన పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే ఏపీజేసీ అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్, అలాగే ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశం విజయవాడలోని రెవెన్యూ భవన్లో నిన్న ఆదివారం 16వ తేదీన జరిగింది. ఈ సమావేశంలో ఏపీజేసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యమ కమిటీ చైర్మన్ టీవీ ఫణిపేర్రాజు, ఉద్యమ కమిటీ కన్వీనర్ స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, మహిళా విభాగం చైర్పర్సన్ పి లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలతో పాటు ప్రభుత్వ వైఖరి, పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలు, గత కొంతకాలంగా జరుగుతున్న చర్చలు, ఇకపై చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో అసలు వారు తీసుకున్న నిర్ణయాలు ఏమిటో, ఎప్పుడు ఉద్యమ కార్యాచరణ మొదలు పెట్టబోతున్నారో, వారి నిర్ణయాలపై ఉద్యోగులు, పెన్షనర్లు ఏమంటున్నారో ఇక్కడ చూడండి. గత 3 నెలలుగా ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక సమస్యలపై ఉద్యమ సన్నాహక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏపీజేసీ అమరావతి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ సాధ్యపడలేదు. మొదట ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన సన్నాహక సభలు నిర్వహించి సమస్యలను ఉద్యోగుల స్థాయికి తీసుకువెళ్లాలని భావించారు. అయితే ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, ఉద్యోగులు ఉద్యమంలోనికి వెళ్లకముందే సమస్యలను సీఎం గారి స్థాయిలో చర్చించి పరిష్కరిస్తామని జూన్ 22వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చెప్పిన నేపథ్యంలో సంఘం కొంతకాలం వేచి చూసినట్లుగా చెప్తున్నారు. శ్రీకాకుళం సభను, అనంతపురంలో నిర్వహించాల్సిన ఉద్యమ సన్నాహక సభలను కూడా వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఉద్యోగ సంఘాల అసలు అభ్యంతరం ఇదే. సీఎం స్థాయిలో చర్చలు ఎప్పుడు మొదలు పెడతారు, పిఆర్సీ ఎప్పుడు వేస్తారు, ఐఆర్ ఎప్పుడు మంజూరు చేస్తారు, 5 డిఏలు, డిఆర్లు ఎప్పుడు ఇస్తారు, బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు, వీటికి ఆగస్టు 15వ తేదీలోగా సమాధానం చెప్పాలని ఏపీజేసీ అమరావతి ఒక తేదీనిచ్చింది. కానీ ఈ తేదీ వరకు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటివరకు ప్రభుత్వం నుండి లేకపోవడంతోనే చర్చల పేరుతో కాలయాపన చేస్తూ సమస్యలను పరిష్కరించకుండా ఉంటున్నది. కనుకనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమం వైపు వెళ్లాల్సి వస్తోందని ఏపీజేసీ అమరావతి నాయకత్వం చెప్తోంది. ఏపీజేసీ అమరావతి నాయకత్వం ప్రకారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం సుమారు 40 నుండి 50 వేల కోట్ల వరకు ఆర్థిక బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగులకు రావాల్సిన 40 నుండి 50 వేల కోట్ల వరకు ఉన్న రకరకాల బకాయిల పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని గత 2 ఏళ్లుగా ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల పూర్తి వివరాలను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదని ఈ సమావేశంలో నాయకులు ప్రశ్నించారు. మొత్తం బకాయి ఎంత అనే దానికంటే ఏ బకాయి కింద ఎవరికి ఎంత చెల్లించాలి, అది ఎప్పటి నుండి పెండింగ్లో ఉంది, ఎప్పుడు చెల్లిస్తారు, దానికి అసలు షెడ్యూల్ ఇస్తారా లేదా, అసలు పూర్తి వివరాలను ఎందుకు వెల్లడించడం లేదని సమావేశంలో ఏపీజేసీ అమరావతి నేతలు ప్రశ్నిస్తున్నారు. మేము కొత్తగా ఏమీ అడగడం లేదు, మాకు రావాల్సిన న్యాయమైన, రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన హక్కుల్ని అడుగుతున్నామని సంఘ నాయకత్వం పదే పదే స్పష్టం చేస్తోంది. ఏపీజేసీ అమరావతి వాదన ప్రకారం తమ సేవాకాలంలో నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన ప్రయోజనాలను చెల్లించాలని మాత్రమే కోరుతున్నారు. వాటిలో కొంత భాగం ఉద్యోగులు తమ జీతాల నుండి దాచుకున్న ఏపీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్సు, జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ వంటి సొమ్ముతో ముడిపడి ఉందని కూడా వారు చెప్తున్నారు. అందువల్ల ఈ డిమాండ్లను ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడేవిగా చూడడం న్యాయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఒక ఉద్యోగి 30 నుండి 40 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి సేవ చేసి ఆ తర్వాత కూడా తనకు రావాల్సిన ప్రయోజనాల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తే ప్రభుత్వం తమకు చేస్తున్నదేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉద్యమంలో పెన్షనర్ల అంశం కూడా మరింత కీలకంగా మారబోతోంది. ఈరోజు ఉద్యోగిగా ఉన్న వ్యక్తి రేపు పెన్షనర్ అవుతాడు. ఈరోజు పెండింగ్లో ఉన్న ఆర్థిక ప్రయోజనం రేపటి తన కుటుంబ ఆర్థిక భద్రతకు సంబంధించిన అంశంగా మారుతుంది. అందుకే
ఈ ఉద్యమ పోరాటాన్ని కేవలం ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగుల జీతాల సమస్యగా చూడడం న్యాయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. రేపు ప్రభుత్వ సేవలోనికి వచ్చే కొత్త తరపు ఉద్యోగులకు కూడా ఇది ఒక సందేశాన్ని ఇస్తుందని వారు అంటున్నారు. తమ సర్వీస్ కాలంలో సంపాదించిన హక్కులకు ప్రభుత్వం ఎంతవరకు గ్యారంటీ ఇస్తుందనే ప్రశ్న వారిలో తలెత్తుతుంది. ఇక్కడ ప్రభుత్వ వాదనను కూడా విస్మరించలేం. రాష్ట్రానికి ఉన్న ఆదాయం, అప్పులు, ఇతర ఆర్థిక బాధ్యతలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి వ్యయాలు ఇవన్నీ కలిపి చూస్తే ప్రభుత్వం కూడా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉండవచ్చు. దీనివల్లనే ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతూ ఉండవచ్చు. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే కారణంతో ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలపై స్పష్టత ఇవ్వకపోవడం పరిష్కారం కాదు కదా అని వారు అంటున్నారు. ఒకేసారి మొత్తం చెల్లించడం సాధ్యం కాకపోతే దశల వారీగా చెల్లిస్తారా? మొదట ఏ బకాయిలు చెల్లిస్తారు? ఎంత మొత్తాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు? మిగిలిన మొత్తాన్ని ఎప్పటిలాగా చెల్లిస్తారు? మంజూరు చేయాల్సినవి ఎప్పుడు మంజూరు చేస్తారు అనే ప్రశ్నలకైనా ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు అడుగుతున్నారు. ఇక్కడే హామీకి, రోడ్ మ్యాప్కి మధ్య తేడా ఉంటుంది. సమస్యను పరిష్కరిస్తామనేది ఒక హామీ. ఇంత మొత్తాన్ని ఈ తేదీని చెల్లిస్తాం, మిగిలిన మొత్తాన్ని ఈ కాల పరిమితిలో చెల్లిస్తాం అనేది ఒక కార్యాచరణ ప్రణాళిక. ఉద్యోగ సంఘాలు ఇప్పుడు రెండోదే కోరుకుంటున్నారు, మొదటి దాన్ని కాదు. రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగులకే సరిపోతుందని, అలాగే సుమారు 96% వరకు ఉద్యోగులు, పెన్షనర్లకే చెల్లించాల్సి వస్తుందనే ప్రచారం జరుగుతుందని, అది నిజం కాదని వారు అంటున్నారు. ఇక్కడే సరైన లెక్కలు చెప్పడం లేదని వారు చెప్తున్నారు. రాష్ట్ర ఆదాయం ఎంత, జీతాలు, పెన్షన్పై ఎంత ఖర్చు చేస్తున్నారు, ఇతర ఆర్థిక బాధ్యతలు ఎంత, ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంత బకాయి ఉంది, దీన్ని తీర్చడానికి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి, ఈ వివరాలన్నీ స్పష్టంగా బయటకు వస్తే అసలు పరిస్థితి ఏమిటో ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రజలు కూడా అర్థం చేసుకోగలరు కదా అని వారు అంటున్నారు. ఇక త్వరలో జరపబోతున్న ఉద్యమ కార్యాచరణ సన్నద్ధత సభల గురించి కూడా కొంత చర్చించుకోవాలి. ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించాల్సిన ఉద్యమ సన్నాహక సభలను రద్దు చేసి నేరుగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని ఏపీజేఏసీ అమరావతి ఇప్పుడు నిర్ణయించింది. ఉద్యమం సన్నాహక దశలోనే ఆగిపోకుండా స్పష్టమైన కార్యాచరణ వైపు తీసుకువెళ్లాలని వారు భావిస్తున్నారు. అందుకే ఆగస్టు 28వ తేదీన విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించబోతున్నారు. రాష్ట్రం నుండి డివిజన్ స్థాయి వరకు ఉన్న కార్యవర్గ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు, జిల్లా, డివిజన్ కార్యవర్గాలు, పురుషులు, మహిళా విభాగాల ప్రతినిధులు కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై సమగ్రంగా చర్చించి, ప్రభుత్వ వైఖరిని సమీక్షించి, ఉద్యమ శంఖారావం పూరించి అదే రోజు ఉద్యమ షెడ్యూల్ కూడా ప్రకటిస్తామని ఉద్యమ కమిటీ నాయకత్వం తెలిపింది. సదస్సు అనంతరం ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన నోటీసును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయాలని కూడా వారు నిర్ణయించారు. అయితే ఈ ఉద్యమం ఏ రూపంలో ఉంటుందనేది ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. దశల వారీగా నిరసనలు చేపడతారా, ధర్నాలు చేస్తారా, రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తారా, లేక మరింత తీవ్ర కార్యాచరణ ఉంటుందా? వీటికి సమాధానం ఆగస్టు 28వ తేదీ తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఏపీజేఏసీ అమరావతి మరో ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కుల కోసం పోరాడే ఇతర సంఘాలతో సంప్రదింపులు జరిపి అవసరమైతే ఐక్య ఉద్యమం చేపట్టాలని వారు నిర్ణయించారు. వివిధ సంఘాలకు భిన్నమైన డిమాండ్లు, అభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరికీ ఆమోదయోగ్యమైన కనీస ఉమ్మడి డిమాండ్లపై ఏకాభిప్రాయం సాధించగలిగితేనే అది బలమైన ఉద్యమంగా మారుతుంది. ఇప్పుడు బంతి ఎవరి కోర్టులో ఉంది? ఉద్యోగ సంఘాలు తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించాయి. ఉద్యమ సన్నాహక సభలకు తేదీలను ప్రకటించాయి. 3 నెలలుగా చేస్తున్న సన్నాహకాలు ఇప్పుడు తుది రూపానికి వస్తున్నాయి. అయితే ప్రభుత్వం దగ్గర ఇంకా ఒక అవకాశం ఉంది. ఉద్యమం ప్రారంభం అవడానికి ముందే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పెండింగ్ సమస్యలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, తేదీలు ప్రకటించవచ్చు, హామీల అమలుకు గ్యారంటీ ఇవ్వవచ్చు. ఈ ప్రభుత్వ చర్యలు మరోసారి హామీలకు మాత్రమే పరిమితమైతే పరిస్థితి మారకపోవచ్చు. ఉద్యోగులు ఉద్యమం ఆపకపోవచ్చు. ఉద్యోగులకు ఇప్పుడు కావాల్సింది కేవలం చర్చిస్తామనే మాట కాదు, ఏ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారు, పిఆర్సీ, ఐఆర్, డిఏ, డిఆర్లను ఎప్పుడు ఇస్తారు, ఏ బకాయిని ఎప్పుడు చెల్లిస్తారు, ఎంత మొత్తాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు, మిగిలిన మొత్తానికి షెడ్యూల్ ఇస్తారా లేదా, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పగలిగితే ఉద్యమ సభ తీవ్ర నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. ఏపీజేఏసీ అమరావతి నాయకత్వం మరో కీలకమైన ప్రశ్నను కూడా ప్రభుత్వానికి సంధిస్తోంది. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేస్తూ, ఉద్యోగులకు రావాల్సిన న్యాయం అనే ప్రయోజనాలను చెల్లించకపోవడమేనా ఆత్మగౌరవాన్ని కాపాడడం అని ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్న వెనుక ఉన్న భావనను అర్థం చేసుకోవాలి. ఉద్యోగి తన హక్కు కోసం అడగడం ప్రభుత్వంపై వ్యతిరేకతగా చూడకూడదని,
తనకు రావలసిన ప్రయోజనాల కోసం ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజమైన హక్కుగా చూడాలని వారు అంటున్నారు. తమ హక్కుల కోసం మాట్లాడుతున్న ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా చిత్రీకరించడం సరికాదని వారు చెప్తున్నారు. ఈ మొత్తం పరిణామాలను లోతుగా చూస్తే 40 నుండి 50 వేల కోట్ల బకాయిలు అనేది ఒక సంఖ్య మాత్రమే. అసలు సమస్య దాని వెనుక దాగి ఉంది. ఒక ఉద్యోగి తన 30-40 ఏళ్ల సేవకు తగిన ఆర్థిక ప్రయోజనాలు సమయానికి పొందగలడా? ఒక పెన్షనర్ తన పదవీ విరమణ తరువాత తనకు రావాల్సిన ప్రయోజనాల కోసం సంవత్సరాల తరబడి ఇంకా ఎదురు చూడాల్సి వస్తుందా? ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఉద్యోగ వర్గాలు, పెన్షనర్ వర్గాలు ఎంతవరకు నమ్మగలవు? భవిష్యత్ ఉద్యోగులకు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు ఎలాంటి భరోసానిస్తాయనేవి అసలు ప్రశ్నలు. ఉద్యోగ సంఘాల మాట ప్రకారం ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే తాము ఉద్యమం వైపు వెళుతున్నామని చెప్తున్నారు. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే ఉద్యమమే మార్గమని నాయకత్వం అభిప్రాయపడుతోంది. ఉద్యమానికి ముందే చర్చలకు ముందే స్పష్టమైన లెక్కల తర్వాత అమలు చేయగలిగే కాలపట్టికను ప్రభుత్వం ఇవ్వగలిగితే ఆగస్టు 28వ తేదీ సదస్సు ఉద్యమానికి నాంది కాకుండా ఒక పరిష్కారానికి మలుపు కావచ్చు. అలా జరగకపోతే మాత్రం ఆగస్టు 28వ తేదీన ప్రకటించే ఉద్యమ కార్యాచరణతో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాల్లో కొత్త దశ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఆగస్టు 28వ తేదీ వైపు అందరి చూపు. ప్రభుత్వం ముందడుగు వేస్తుందా, లేక ఉద్యోగులు, పెన్షనర్లు ఐక్యంగా ఉద్యమం బాట పడతారా? ఈ 2 ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే తేలనుంది. ఇలాంటి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన కీలకమైన సమాచారం, విశ్లేషణలు నిరంతరం మీకు అందించడానికి మా ఛానల్ కృషి చేస్తుంది. అవసరమైన ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ వీడియోను షేర్ చేయండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.